హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రవణ్. ఈరోజు మనం పన్నీర్ టమాటో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. మేము ఎప్పుడు ఈ విధంగానే ట్రై చేస్తాం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె పోసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. కొద్దిసేపు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటో సన్నగా వీలైనంత సన్నగా తరుక్కొని వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసి ఇలా ఉడికి ఉంటుంది. ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక 5 నిమిషాల తర్వాత నూనె బాగా తేలి ఉంటుంది. దీంట్లో సరిపడా నీళ్ళు ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడకని 5 నిమిషాల తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.